Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు ఉడుస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా, ఎవ్రీ వీడియోలో చెప్తాను, ఇంకా లేవగానే ఫస్ట్ ఇల్లే క్లీన్ చేస్తాను అనేసి. మా పాప అయితే నైట్ పచ్చిపల్లికాయలు బాగా తిన్నదండి. ఇంకా పొట్టు ఎక్కడ పడితే అక్కడ పడేసింది. ఇంకా బాబు నోట్లో పెట్టుకుంటాడేమో అనేసి ఇల్లు ఉడవడమే స్టార్ట్ చేశానండి. చూసారు కదా, ఇంకా డస్ట్లో కూడా ఇంకా పల్లికాయ పొట్టే కనిపిస్తూ ఉంటుంది మీకైతే. నిన్న మా పెద్దత్తమ్మ వచ్చిందండి మా ఇంటికి. ఇంకా తను వచ్చేటప్పుడు అయితే పచ్చి పల్లికాయ తీసుకొచ్చారు ఊరు నుండి. అయితే నాకైతే చాలా ఫేవరెట్ అండి అది. ఉడకబెట్టుకొని తిన్నా, వేయించుకొని తిన్నా కానీ బాగుంటుంది. సో ఇంకా అది తీసుకొస్తే నైట్ ఇంకా లేట్ అయిపోయింది, ఏం ఉడకబెడతాంలే నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టుకుందాం అనేసి. ఇంకా ఈరోజు మార్నింగ్ ఉడకబెట్టుకుందాం అనేసి ఇంకా నైట్ అయితే ఏం ఉడకబెట్టలేదండి. ఇంకా మా పాప ఏమో పచ్చివే తిన్నది. ఇప్పుడైతే ఇల్లు ఉడవడం కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అయితే ఆ పల్లీలు తీసుకొచ్చి, పల్లికాయలు ఉంటాయి కదా, వాటిని అయితే నీళ్ళలో నానబెడుతున్నానండి. కొంచెం డస్ట్ అలా ఏమన్నా ఉన్నా పోతుంది అనేసి ఇంకా వాటర్లో వేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నిన్న ఏం నానబెట్టలేదు. ఈ మధ్యలో అసలు బ్రేక్ఫాస్టే చేయట్లేదండి, అంత టైం ఉండట్లేదు, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. డైరెక్ట్ ఇంకా లంచే ప్రిపేర్ చేసి పెడుతున్నాను, అదే కొంచెం లేట్గా తింటున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకోవాలి, కర్రీ చేసుకోవాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఇంకా చాలా డేస్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కూడా. కానీ ఇంకా పాప కోసం అయితే ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నాను. పొద్దున్నే అన్నం ఎక్కువ తినదనేసి. ఇంకా మా హస్బెండ్కి కూడా సేమియా ఉప్మా అంటే ఇష్టం అండి. ఇంక ఇద్దరికి కలిపి అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. నాకైతే ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్లు అస్సలు నచ్చట్లేదండి. ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు, 11-12 కల్లా లంచే చేసేస్తున్నాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తే దాంట్లో కూడా ఎక్కువ దోశలలోకి ఇంకా ఇడ్లీలలోకి కూడా చట్నీ, ఆయిల్ అదంతా కూడా ఎందుకో తినబుద్ధి కావట్లేదు. ఇంకా నేనైతే ఒక మంచి వ్లాగ్ పోస్ట్ చేశానండి. ఆ వ్లాగ్ అయితే చూడకుంటే వెళ్ళి చూడండి. ఇంకా మా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే షేర్ చేశాను. ఇక్కడైతే ఇంకొక రియల్ ఇన్సిడెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటానండి. మా హస్బెండ్కి అంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ అయితే చనిపోయిందండి. తను చనిపోయాక అయితే ఎప్పుడు అంత కళలోకి కానీ అలా ఎప్పుడు రాలేదంట. కానీ ఇంకా మా బేబీ కడుపులో పడే కంటే ముందు మా హస్బెండ్ కంటే వాళ్ళ అమ్మ అంటే మా అత్తమ్మ కళ్ళలోకి వచ్చంట. మా మెయిన్ డోర్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డోర్ దగ్గర నిలబడి బయట చిన్నోడా నాకు లోపలికి రావట్లేదు అనేసి ఇంకా మా హస్బెండ్తో చెప్తుందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఏముందమ్మా, ఇది మెష్ డోరు, దీన్ని తీసుకొని రావడమే, అదెందుకు రారాదు నీకు, నేను తీసుకొస్తారా అనేసి ఆ డోర్ తీసి ఇంకా చేయి పట్టుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చారంటండి. ఇంకా వెంటనే మా హస్బెండ్కి మెలకు వచ్చిందంట. ఏంటి ఇలా వచ్చింది అనేసి ఊకే అనుకున్నారంట. ఇంకా నాకైతే ఏం చెప్పలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీకే మా పాపతో అయితే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యానండి. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే నాకు డాక్టర్ ఇట్లా పీరియడ్స్ రావడానికి మెడిసిన్ ఇచ్చారనేసి. ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి నేనైతే షాక్ అయ్యానండి. ఇంకా వెంటనే మా హస్బెండ్ అయితే నాతో ఈ కళ షేర్ చేసుకున్నారు. ఇట్లా మా అమ్మే వస్తుంది అనేసి. ఇంకా నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే 1 నుండి మా హస్బెండ్ అయితే గట్టిగా పాపే పుడుతుంది, మనకి పాపే పుడుతుంది అనేసి బలంగా నమ్మారండి. నాకేమో బాబు పుడతాడేమో అనేసి బాగా హోప్స్ ఉండేది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ హోప్స్ ఏం పెట్టుకోకు, మనకు ఖచ్చితంగా పాపే పుడుతుంది అనేసి అయితే చెప్పేశారు. ఇంకా మా హస్బెండ్ అన్నట్టు నాకైతే పాపే పుట్టిందండి. నిన్న ఆ ఇన్సిడెంట్ ఇంకా నిన్నటి వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ వీడియో లెంత్ అప్పటికే ఇంకా ఎక్కువైపోయింది. అంటే నేను ఆ వీడియోనే తక్కువగా షూట్ చేశాను. ఇంకా అక్కడికే ఈ ఇన్సిడెంట్ అయితే ఏం షేర్ చేసుకోలేదండి. మీ లైఫ్లో మీకు ఇలా ఏమన్నా జరిగాయో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా వండర్ అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పటికి కూడా అది నిజమనే నమ్ముతారండి. అంటే మా లైఫ్లో మాకు అది జరిగింది కదా, మేము ఆ పెయిన్ఫుల్ డేస్ ఫేస్ చేసాము. అలాంటిది ఒక కళ రూపంలో వచ్చి ఇంకా కళ నిజమైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. ఇంకా వాళ్ళ అమ్మనే ఇంకా ఆ రూపంలో వచ్చేసింది, ఇంట్లోకి వచ్చింది, అంటే మా పాప రూపంలో వచ్చిందని మా హస్బెండ్ అయితే బలంగా నమ్మారండి. ఇంకా మీరు ఎంతవరకు ఇది నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ మేమైతే ఇంకా మా లైఫ్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే ఉప్మా కూడా చేశానండి, సేమియా ఉప్మా. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. అది చేసి ఇంకొక సైడ్ అయితే బాబు కోసం ఉగ్గు పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ మా పాప తింటుంటే వాళ్ళ సైడే చూస్తాడు బాబు అయితే, అందుకనేసి బాబు కోసమేమో ఉగ్గు పెట్టేశాను. ఇక్కడ ఉప్మా అయింది, ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసానండి.
తర్వాత అయితే బాబుకి కూడా ఉగ్గు తినిపించేసాను. నిన్ననైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా టెంపుల్లో. అక్కడైతే మొక్కు నెరవేరిన వాళ్ళైతే కోడి ఇంకా గొర్రెను మొక్కుకున్న వాళ్ళైతే గొర్రెను కూడా కోస్తారండి. అయితే మేమైతే కోడిని కోసుకొని వచ్చాము. ఇంకా ఆ కోడిలో బోన్ పీసెస్ అలా ఉంటాయి కదా, చికెన్, అవన్నీ చికెన్ పలావ్ చేశానండి. చెస్ట్ పీస్ ఇట్లాంటి మెత్తడివి అయితే మేము అస్సలే తినమండి. ఇంకా మా హస్బెండ్ అయితే అవి కర్రీలో వేసినా కానీ పడేస్తారు. ఇంక వీటిలో వేస్ట్ చేయడం ఎందుకనేసి నిన్న పకోడీ అన్న ఏమన్నా చేద్దామనేసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడేమో చట్నీ చేద్దామని ఐడియా వచ్చిందండి. ఇంకా వీటితో అయితే చట్నీ చేస్తున్నాను. పీసులు అయితే కొంచెం పెద్దగానే ఉంచాను. నాకైతే చట్నీలో మరీ చిన్నగా చేసామనుకో అవి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి మరీ చిన్నగా అయిపోతాయి, తిన్న ఫీలింగే రాదు. అందుకనేసి కొంచెం పెద్దగానే ఉంచాను. వీటిని నేనైతే సింపుల్గా చేస్తానండి. ఇంకా మా తమ్ముడు యూకేకి వెళ్ళేటప్పుడు కూడా నేనే చేశాను చికెన్ చట్నీ. అయితే చాలా డేస్ వరకు కూడా అస్సలు పాడవలేదంటండి. టేస్ట్ అయితే సూపర్ ఉందంట. ఇంకా ఈ ప్రాసెస్ ఇక్కడ చెప్తాను చూడండి. ముందైతే చికెన్ ఉంటుంది కదా, దానికైతే కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ పట్టించి ఆ చికెన్ అలాగే ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి. ఉడికిస్తే దాంట్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తాయి. ఇంకా వాటర్ మొత్తం మళ్ళీ ఎవాపరేట్ అయ్యే వరకు అయితే చికెన్ ఉడికించి ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలండి. తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఈ ఐరన్ కడాయిలో అయితే ఇలాంటి ఫ్రైలు చేస్తే చాలా బాగా వస్తాయండి. ఇంకా అందుకనేసి ఐరన్ కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాకైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందాక మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ మొత్తం ఇందులోకి అయితే వేసుకున్నాను. ఇట్లా మనం చికెన్ ఉడికించి వేసుకున్నాం అనుకో పైకి చిల్లడం అలాంటివి కూడా ఉండవు. లోపల వరకు మంచిగా కుక్ అయినట్టు అయ్యి మంచిగా ఫ్రై అవుతుందండి. లేదంటే మనం పచ్చి చికెన్ వేసామనుకో అది పచ్చిగా ఉండి ఇంకా ఆయిల్ పైకి చిల్లడం అలా అవుతూ ఉంటుంది. మళ్ళీ పైనంతా అట్లా క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో కొంచెం ఉడకనట్టు ఉంటుందండి, ఫ్రై అవ్వదు ఎక్కువ. అలాంటి పచ్చడి కూడా తొందరగా పాడవుతుంది. సో ఇలా ట్రై చేయండి ఒకసారి, అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇక్కడ ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా పీస్ నములుతుంటే కూడా ఇట్లా రబ్బర్ లాగా సాగినట్టు ఉండకుండా మంచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి సిమ్లో పెట్టుకున్నాయి మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను. ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని తర్వాత అయితే ఈ పీసులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే గరం మసాలా ఉంటుంది కదండి, అది ఫ్రెష్ది లేకుంటే అయితే ఇంకా ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే లవంగాలు, యాలకులు, ఇలా మన చెక్క ఉంటాయి కదా, అవన్నీ అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. నా దగ్గర అయితే కొంచెం ఫ్రెష్గానే చేసుకున్న గరం మసాలా ఉందండి. సో నేనైతే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇక్కడైతే ఇంకా నాకు ఆ చికెన్ పీస్లలోకి ఆయిల్ ఎక్కువైతుంది అనిపించి ఇంకా కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నానండి పక్కకైతే. దీన్ని మళ్ళీ చికెన్ కర్రీలో కానీ ఫిష్ కర్రీలో కానీ దేంట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో స్టవ్ అయితే ఆఫ్ చేసి అప్పుడైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నానండి. స్టవ్ ఆన్లోనే ఉంచి వేసామనుకో ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటేసారి మాడిపోయినట్టు అవుతుందండి. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అది వేసుకొని ఆయిల్ కొంచెం చల్లారాక మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాకైతే చికెన్ పీసులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఆ ఉప్పు కొంచెం ఆ చికెన్ పీస్లోకి పట్టే వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇవైతే ఇంకా టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కారం వేసుకున్నాకైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదనుకో కారం అంతా మాడిపోయినట్టు అయ్యి టేస్ట్ మొత్తం మారిపోతుందండి చట్నీ అయితే. సో నేను ఇక్కడైతే వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారాలండి. ఇంకా చూడండి చల్లారాక మొత్తం దగ్గర పడింది. ఇందాక చూస్తే కొంచెం లూజ్గా అలా ఉండే కదా, ఇప్పుడు చూడండి మొత్తం పీసులన్నీ ఇంకా గ్రేవీని పీల్చుకొని ఇంకా దగ్గరికి అయితే అయిపోయిందండి. చట్నీ అయితే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇంకా దీన్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఇట్లా తడి స్పూన్ వాడకుండా మనం పెట్టుకున్నామనుకో ఒక 1 మంత్ వరకు కూడా ఈ చట్నీ అయితే అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు, బయటే పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి. ఇంకా ఆ రోజు సెకండ్ సాటర్డే, పవర్ అయితే లేదండి. ఇంకా అందుకే ఇంకా స్నానాలు కూడా చేయలేదు. మా హస్బెండ్ ఇంకా పాపేమో ఈ పల్లికాయలు పచ్చివే తింటున్నారనేసి పొద్దున్నే నానబెట్టాను కదా, వీటిని అయితే కడిగి ఇంకా గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఉడకబెట్టుకుందాం అనేసి. ఇంక ఇక్కడైతే అన్ని గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. వేసుకొని దాంట్లోకి అయితే కొంచెం కల్లుప్పు ఇంకా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టి ఉడికించుకున్నాను. దీంట్లో అయితే వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దండి. పల్లీలలో కొన్ని వాటర్ యాడ్ చేస్తే చాలు, ఇంకా అదే మెత్తగా ఉడికిపోతుంది.
ఇంక ఇక్కడ చూడండి నేను కొన్నే వాటర్ యాడ్ చేశాను, అవే అందులో ఎన్ని ఎక్కువైపోయాయో. ఇక్కడ స్టవ్ పైన ఇట్లా ఉడకబెడుతుంటేనే మా పాప అయితే సైడ్కి వచ్చి ఇవ్వు ఇవ్వు అని వెంటబడుతుందండి. ఇంకా అక్కడే కొన్ని తీసుకొని అయితే తినేసాము. చూడండి అక్కడైతే పొట్టు ఉంటుంది. ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసానండి. ఇంకా వంపేసి మా హస్బెండ్కి కొన్ని, పాపకు కొన్ని అయితే పెట్టించాను. ఇక్కడ చూడండి పల్లికాయ అయితే నాకు ఫేవరెట్, ఇంక ఇక్కడే తినేస్తున్నాను. టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో పల్లీలు అయితే. ఇంక ఇక్కడ ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. కరెంట్ అయితే 12కి అలా వచ్చింది. వచ్చాకైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి రైస్ అయితే కడిగి పెడుతున్నానండి. స్టవ్ పై అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే మృగశిర కార్తీ కూడా అండి. పొద్దునుండి అయితే ఏం కర్రీ కూడా చేసుకోలేదు. ఇంకా చట్నీ ఉంది, చికెన్ చట్నీ. ఇంకా మా హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొస్తా అన్నారు, కానీ పొద్దున్నే అయితే తీసుకురాలేదండి. ఇంకా ఈవినింగ్ అయితే తీసుకొచ్చారు, అందుకే ఏం కర్రీ అయితే నేను ప్రిపేర్ చేయలేదండి ఈరోజు. ఇక్కడ రైస్ పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు పొద్దున వేసానండి. ఇంకా వేసి అవి ఒక 5 మినిట్స్ ఉన్నదనగానే కరెంట్ అయితే పోయిందండి. ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోయేది కానీ కరెంట్ పోయింది. మళ్ళీ ఇప్పుడు కరెంట్ వచ్చాకైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడైతే వచ్చి ఎండేస్తున్నానండి. ఫుల్గా బట్టలు పడుతున్నాయి అసలు అయితే. ఒక్కరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేయకుంటే ఇంకా ఒక నెక్స్ట్ డే అయితే 2 సార్లు వేయాల్సి వస్తుందండి. అన్ని బట్టలు అవుతున్నాయి. కానీ నేను బట్టలు వేయడానికి బయటకు వస్తే మా పాప ఏమో పల్లికాయ తిన్నది. ఆ పల్లికాయ పొట్టు ఉంటుంది కదా, అదంతా ఒక కవర్లో అయితే వేసేసామండి. ఆ కవర్ పట్టుకొని ఇంకా బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది. నేను బట్టలు ఎండేస్తుంటే అయితే ఇంట్లోకి వెళ్ళాను, ఎంత చెప్పినా వెళ్ళట్లేదండి. బయట ఏమో ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా నేను బయట ఉన్నంతసేపు నాతో పాటు బయటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళదండి. ఇంకా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మృగశిర కార్తీ రోజు మీరు కూడా చేపలు తింటారా లేదా కామెంట్ చేయండి. మాకైతే చిన్నప్పటి నుండి అలవాటు అండి. ఇంకా మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అంటే పెళ్లి కాక ముందుకు ఇంకా మృగశిర అంటే మామూలుగా మేమైతే ముర్ఖశిల అలా అంటాము. ముర్ఖశిల వచ్చిందంటే ఇంకా చేపలు ఊర్లో అయితే ఫుల్గా అమ్మొచ్చేవండి, ప్రతి ఒక్కరు కొనేవాళ్ళు. ఇంక ఇక్కడైతే ఇప్పుడు నర్సంపేటలో మేము ఉండే దగ్గర అయితే ఈరోజు అయితే ఇంకా కాస్ట్ కూడా పెంచేశారంట అండి. మామూలుగా అయితే 150 కేజీ, కానీ ఈరోజు అయితే 200 రూపీస్ కేజీ అంట. ఇంక ఇక్కడ నేనైతే బట్టలు ఎండేసి ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చి ఇంకా మా కుండీలో అయితే సీలోన్ బచ్చలి మంచిగా వచ్చిందండి. అవి అంతకు ముందు పెట్టాను కానీ ఈ ఎండలకు ఎండిపోయింది. కానీ మొన్న అయితే ఒక 2 వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాలకు మళ్ళీ మంచిగా ఎగురు వచ్చింది. ఇంకా మా బాబు కోసం అయితే ఈ రైసే చేద్దామనేసి, బచ్చల కూర రైస్ చేద్దామనేసి ఇంట్లోకి తీసుకొచ్చి అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. అంతకుముందే కొంచెం రైస్, ఒక స్పూన్ రైస్, ఇంకొక స్పూన్ పెసరపప్పు అయితే కడిగి కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఇట్లా రైస్ ఐటమ్స్ అయితే పిల్లలకు చాలా హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా మంచిదండి. మా బాబుకి అయితే ఇంకా 10 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను నేనైతే. ఇక్కడ మిరియాలు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నాను, నెయ్యి వేసి అయితే. అది కూడా ఫ్రై అయ్యాకైతే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పు ఇందాక అలాగే కడిగి పెట్టుకున్న బచ్చలాగా ఉంటుంది కదండి, సీలోన్ బచ్చలి, ఇంకా అది కూడా వేసుకుంటున్నాను. అది కూడా ఫ్రై అయ్యాకైతే రైస్ వేసుకుంటానండి. నేనైతే ఇవి కిడోస్ డాక్టర్స్ అనే ఒక పేజ్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో, పసునూరి సుమనో సంథింగ్ ఎవరో ఉంటారు డాక్టర్ అయితే. ఇంకా తను చెప్పారండి పిల్లలకి ఇంకా మనం తినేటివి అన్నీ పెట్టొచ్చు 10-11 మంత్స్ వచ్చినప్పటి నుండి అయితే అనేసి. ఎందుకంటే సడన్గా 1 ఇయర్ అయిపోయాక మనం తినేవి పెడితే పిల్లలు అయితే తినరు కదా, అందుకే కొద్దిగా అయితే మనం తినేవి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారండి. అందుకనేసి నేనైతే 10 మంత్స్ వచ్చినప్పటి నుంచి లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం ఏం పెట్టట్లేదు, కానీ పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ అయితే పోపులో వేస్తానండి. ఇంకా అవి తినిపించేటప్పుడు తీసి పక్కనే పడేస్తాను. మళ్ళీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రైస్ అయితే. ఇంకా దీనికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మీకు ఇక్కడ ఇంత చూసే అంత టైం లేదనుకుంటే అక్కడ చూసేయండి. సింపుల్గా చేసేసాను. దాంట్లోకి అయితే ఇంకా రైస్ వేసుకున్నాను కదా, రైస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాకైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ అన్నీ మరిగిపోయి ఇంకా అది మొత్తం దగ్గర పడేదానికైతే ఉడికించుకొని లాస్ట్లో అయితే కొంచెం పింక్ సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను నేనైతే. సో తర్వాత అయితే ఇది మొత్తం స్మాషర్ ఉంటుంది కదా, దాంతో అయితే స్మాష్ చేసుకుంటున్నాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడండి. ఉగ్గు కంటే కూడా ఈ రైస్ రెసిపీస్ అయితే చాలా బాగా తింటున్నాడు. దీని బదులు మనం ఈ సీలోన్ బచ్చలు ఉంది కదా, దాని బదులు అయితే అన్ని ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చు. తోటకూర, ఇంకా పాలకూర,
మామూలు బచ్చల కూర ఉంటుంది కదా, అది ఇంకా అన్నీ యాడ్ చేసుకొని అయితే పెట్టొచ్చు అండి. అలాగే క్యారెట్, బీట్రూట్ ఇంకా అవి కూడా పెట్టొచ్చు దీని ప్లేస్లో అయితే. నేనైతే ఒక్కొక్కటి అన్నీ ట్రై చేస్తున్నానండి, ఏది పెట్టినా బాగానే తింటున్నాడు. ఇక్కడ వచ్చేసి బాబుకైతే తినిపించి ఆఫ్టర్నూన్ మేము కూడా లంచ్ చేసామండి. తర్వాత అయితే ఇంకా మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంకొక సైడ్ అయితే మిగిలిన పాలన్నీ వేడి చేస్తున్నానండి. ఈవినింగ్ 4 అయిందంటే చాలండి, ఇంకా మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా టీ టీ అని పెట్టే వరకు ఇంకా అడుగుతూనే ఉంటారండి. ఒకవేళ నేను పెట్టలేదనుకో ఇంకా తనే వెళ్ళి పెట్టుకుంటారు. తనే వెళ్ళి పెట్టుకున్నారనుకో టీ అక్కడింత ఇక్కడింత పడేస్తూ ఆ టీ పౌడర్ కొంచెం స్టవ్ మీద ఉలకబోస్తూ అలా ఇలా చేస్తూ ఉంటారు. సో అందుకనేసి ఇంకా నేనే వెళ్ళి పెడతానండి. ఇంకా మళ్ళీ డబల్ పని పెట్టుకోవడం ఎందుకనేసి ఇంకా టీ పెట్టి ఇచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళి అయితే ఫిష్ తీసుకొచ్చారండి. ఇవి వచ్చేసి మా విలేజ్లో అయితే మాకు ఫిష్ పాండ్ ఉంది, ఇంకా అక్కడైతే తీసుకొచ్చారంట మా మామయ్య వాళ్ళు. ఇంకా 2 చేపలు అయితే ఇచ్చారండి. అవి చిన్నగా ఉన్నాయండి చేపలు అయితే, ఇంకా అసలు ఫుల్గా ముళ్ళులు ఉన్నాయి. పిల్లలకైతే తినిపించడానికి కష్టమైంది. నాకైతే మా పాపకేమో ఫిష్ అంటే ఫుల్ ఇష్టం. ఇంకా దీంట్లో అయితే ఎక్కువ ముళ్ళులు ఉన్నాయండి. ఫుల్ టైం పట్టింది ఇంకా తినిపించడానికి అయితే. ఇక్కడైతే ఇవే కడుగుతున్నానండి. కడుగేసి వండేసరికి అయితే నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంకా నెక్స్ట్ డే ఏమో సండే మేమేమో తినమండి. అందుకనేసి ఇంకా అన్నీ ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టానండి మా పాప కోసం అయితే. ఫ్రై చేసిన దాంట్లో కొంచెం ముళ్ళులు అటు ఇటు ఉన్నా మామూలుగా మింగేస్తుంది, కానీ ఈ సూప్ కర్రీలో ముళ్ళులు ఉంటే మాత్రం తినడానికి రాదు కదా అనేసి ఇంకా తలకాయ, తోక, కొన్ని ఇంకా ఫ్రై చేయడానికి రాని పీసులు ఉంటాయి కదా, అవైతే సూప్ చేసేసానండి. మిగిలిన పీసులేమో ఇంకా తవా ఫ్రై అలా చేశాను. పాప నెక్స్ట్ డే అయినా తింటుంది కదా అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇవన్నీ వాష్ చేసుకున్నానండి. ఇలాంటివి ఏమైనా తెస్తే మాత్రం నాకే డబుల్ పని అవుతుందండి. మా హస్బెండ్ ఏమో ఈ క్లీనింగ్ సెక్షన్ దగ్గరికి అయితే అస్సలు రాడండి. నేను క్లీన్ చేస్తుంటేనేమో మా బాబు అయితే ఒకటే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నా వెనుకనే నన్ను పట్టుకొని అయితే ఇంకా నాకు చిరాకు వచ్చేస్తుందండి. ఇలాంటివి తెచ్చినప్పుడు అయితే తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ క్లీన్ చేయాలంటేనే అస్సలు నచ్చదండి ఎందుకో. మొత్తానికైతే ఇవి క్లీన్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మొత్తం అసలు నాన్ వెజ్ కుకింగ్ అయిపోయింది. పొద్దున్నేమో చికెన్ పచ్చడి చేశాను, ఇంక ఇప్పుడేమో చేపల కర్రీ. ఇంకా ఇక్కడ పల్లీలు చూసారు కదా, సగం వరకు అయితే తినేసాము ఆఫ్టర్నూన్. ఇంకా కొన్ని పల్లీలు అయితే అలా ఉన్నాయండి. ఇంకా చేపలు అయితే మొత్తం వాటికి ఉన్న పొలుసులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి తర్వాత అయితే దాంట్లోకి నిమ్మకాయ ఇంకా కల్లుప్పేసి అయితే మంచిగా వాష్ చేస్తున్నాను. నేనైతే బయట కడగానండి, ఇంట్లోనే ఇలా కడిగేసి క్లీన్ చేస్తాను. ఇంకా మంచిగా క్లీన్ అయిపోతాయి. నిమ్మకాయ అలా వేసుకొని కడిగామనుకో మనం ఇలాంటి డస్ట్ అలా ఏమి ఉండకుండా మంచిగా నీట్గా అయిపోతాయండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వాష్ అయిపోయాయో చేపలు అయితే. తర్వాత అయితే ఫ్రై కోసం కొన్ని పీసులు తీసి అయితే పక్కన పెడుతున్నానండి. ఆ వాటర్లో నుండి అయితే కొన్ని పీసులే పులుసు పెట్టానని చెప్పాను కదా. ఫిష్ కర్రీ రెసిపీ కూడా మీతో ఏం షేర్ చేసుకోలేదండి, అదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో, అంటే షార్ట్ వీడియోస్లు కూడా పెట్టాను. చాలా ఫిష్ కర్రీ రెసిపీస్ అయితే సింపుల్గా చేసేసానండి ఈరోజు అయితే. ఇంకా మట్టి పాత్రలోనే చేసేసాను, కొన్ని పీసులు కదా, ఫాస్ట్గా చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. నేను కట్ చేస్తుంటే అయితే మా బాబు నా పక్కనే ఉంటాడండి. ఇంక ఇక్కడ మీకు వీడియోలో చూడండి కనిపిస్తాడు కొంచెం అయితే. ఇంకా మీరు గమనిస్తే మాత్రం నా వెనుకనే నన్ను పట్టుకొని నిల్చొని ఉంటాడండి. ఇంకా నాకైతే ఆ పని ఇంకా అటు ఇటు కదలకుండా చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అటు ఇటు కదలాలనుకో ఎక్కడ కింద పడతాడో అని భయం వేస్తుందండి. ఇంక ఇక్కడ చూడండి పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడండి అసలు. ఇంకొక సైడ్ చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో అవగొట్టేసానండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. కర్రీ మొత్తం అయితే ఏం షూట్ చేయలేదండి. ఫిష్ కర్రీ అయితే ఇంకా మనం మంచి ఇంట్రెస్ట్తో చేస్తేనే బాగా వస్తుందండి. ఇంకా లేదంటే మనం ఇంట్రెస్ట్ పెట్టకుండా చేసామనుకో అది టేస్ట్ అయితే అస్సలు బాగోదండి. ఈరోజు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అలా అని ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు కాబట్టి, తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం టేస్ట్ బాగానే వచ్చింది. కానీ వంట చేసే అంత ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేకుండే అండి. పొద్దునేమో ఇంకా మృగశిర కదా తీసుకొచ్చుకోవాలనిపించింది. ఈవినింగ్ వరకు వచ్చేసరికి అయితే అబ్బా ఎందుకు తీసుకొచ్చారా అనిపించింది నాకైతే. మా హస్బెండ్ ఫిష్ ఇంకా నేనైతే టేస్ట్ కూడా చేయలేదండి, ఎందుకు అసలు తినబుద్ధి కాలేదని చెప్పాను కదా. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేశాకైతే మా బాబు బాగా ఏడుస్తున్నాడు అనేసి కొద్దిసేపు అయితే బయటికి వెళ్ళి కూర్చున్నానండి. ఇంకా బయటికి వెళ్ళి కూర్చొని నైట్ అయితే ఇంకా ఈ చీకటి పడిందని ఇంట్లోకి అయితే వచ్చేసాము. వచ్చాకైతే ఇక్కడైతే ఫ్రై కోసం అయితే పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇంకా పీసులన్నీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్టవ్ మీద పెట్టేసి అయితే పిల్లలకి వెళ్ళి స్నానాలు చేయించానండి. ఈ గ్యాప్లో అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.